నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ఈ రోజున పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని పంపించాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడే విధంగా కూడా ఈ కాలేజీలు తయారయ్యాయి. అదేవిధంగా ఇవాళ కాలేజీలో ఇక్కడ లేడీస్ కాలేజీ అయ్యుండి కూడా మగవాళ్ళని పంపించడం వల్ల, మగవాళ్ళు లెక్చరర్గా ఉండటం వల్ల ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పిల్లలుగా భావించుకోకుండా రాక్షసులుగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళని ఎమ్మటే డిస్మిస్ చేయాలని చెప్పేసి మహిళా సమైక్యగా కోరుతున్నాము. నా పేరు నిర్మల, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఆందోళన కార్యక్రమాన్ని అన్ని వామపక్ష మహిళా సంఘం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. 4 రోజుల క్రితం ఈ కాలేజీలో ఒక అమ్మాయిని లెక్చరర్ వేధించి ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేసి చికాకు చేస్తున్న క్రమంలో దీని మీద పెద్ద ఎత్తున మీడియాలో పేపర్లు రావడంతో దీని మహిళా సంఘం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జరిగిన విధానం చూస్తే ఈ రోజు ఒక లెక్చరర్ గా ఉండి, అంటే పిల్లలకి చదువు నేర్పాల్సిన ఒక లెక్చరర్ ఈ రోజు కామాంధుడిగా, మృగాలుగా ఈ రోజు ఈ హాస్టల్లోనే ఒక మృగంగా ఉండి మహిళల పైన వేధింపులకు గురి అవుతున్న చర్యలపై ఈ రోజు మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మధ్య తరగతి పేద కుటుంబాల లాంటి వాళ్ళు ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలకి పంపుతుంటే ఈ కాలేజీలో కూడా రక్షణ లేని పరిస్థితులు, అంటే ఈ ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ ఉంటుందని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు బయటికి పోతే పనిచేసే క్రమంలో ఆడవాళ్ళపై అత్యాచారాలు జరుగుతుంటే మహిళల హక్కులు కావాలి, మహిళలు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాలు మీకు కోరుతుంటే, ఈ రోజు చదువుకున్న పిల్లగాళ్ళు చదువుకుందామని చెప్పేసి గుడులు లాంటి దేవాలయాలే స్కూల్గా భావించి ఇక్కడ విద్యార్థులే లెక్చరర్సే గురువుగా పూజించే ఈ కాలేజీలలో ఇలాంటి మృగాలు ఉంటే ఇక్కడ అమ్మాయికి ఎక్కడ రక్షణ ఉంటుందని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న లెక్చరర్ ని పోక్సో చట్టం పెట్టి అట్లాగే అతన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి, మళ్ళీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇక్కడ కాలేజీ యాజమాన్యం కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీని మీద పెద్ద ఎత్తున అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేయడానికి ఐక్యం ముందుంటుందని చెప్పి తెలియజేసి 3 రోజుల క్రితం ఖమ్మం ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఒక బాలికని వేధించినట్టు, వేధింపులకు గురవుతున్నట్టు ఆ బాలిక ఫిర్యాదు చేసినట్టు ఇలా సమాచారం ఉంది. దాదాపు 3 రోజుల నుంచి ఘటన ఇలా చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కావచ్చు, మొత్తం బయట పబ్లిక్ లో జరుగుతూ ఉంది. ఇలా ప్రధానంగా ఇలా ఉమ్మడి మొత్తం రాష్ట్రంలోనే ఇలా 800 నుంచి 1000 మంది స్ట్రెంత్ నడుస్తున్న ఏకైక మహిళా ఉమెన్ కళాశాల ఇక్కడ ఖమ్మం ఉమెన్ కళాశాల. ఈ కళాశాలకి చాలా చరిత్ర ఉంది. ఈ కళాశాల నుంచి చదువుకున్న వాళ్ళంతా ఇలా రకరకాల ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. అలాంటి ఒక మహిళా కళాశాల అమ్మాయిలకి రక్షణ ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ లెక్చరర్సే ఇలా వేధింపులకు పాల్పడడం అనేది చాలా దారుణం. ఇలా బయట ఏదైనా జరిగితే వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించాల్సిన లెక్చరర్సే ఇలా వేధింపులు పాల్పడడం అనేది ఇలా సమాజంలో చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. అందుకే వెంటనే ఈ ఘటన పైన సమగ్రంగా విచారణ జరిపించాలి. దీని మీద ఆర్జేడీ అట్లే కమిషనర్ గారు కూడా వెంటనే స్పందించాలి. ఇలా డిఐఓ గారు కూడా, ఇలా జిల్లా విద్యాశాఖ అధికారి కూడా దీని మీద పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ ఉమెన్ కళాశాలలో గతం నుంచి ఇలా ఉమెన్ లెక్చరర్సే ఉండాలనేది కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అట్లనే కేవలం 45 సంవత్సరాలు నిండిన జెంట్స్ లెక్చరర్స్ ని కేటాయించాలనే నిబంధన ఉన్నా కానీ ఇంటర్మీడియట్ బోర్డు దాన్ని అమలు చేయడం లేదు. ఎందుకు అమలు చేయడం లేదో ఖచ్చితంగా ఇలా మీరు తెలియజేయాలి. ఖచ్చితంగా వెంటనే ఈ 45 సంవత్సరాలు లిమిట్ ని ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అట్లనే లేడీ లెక్చరర్స్ ని కేటాయించాలి. ఎవరైతే ఈ ఘటనకు సంబంధించిన దాని మీద సమగ్రంగా విచారణ జరిపించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఇక్కడ ఖచ్చితంగా కళాశాల సిబ్బంది అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే మాత్రం భవిష్యత్తులో మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళనకి తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. గత వారం రోజుల నుంచి ఒక విద్యార్థినిపై వేధింపులకు గురి చేసినటువంటి లెక్చరర్ని ఇంకా ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ అతను అరెస్ట్ చేయకుండా, తనని అరెస్ట్ చేయకుండా ఇంకా ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో ఉంది. అంటే ఇవాళ మహిళల పట్ల అనేకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొస్తున్నప్పుడు కూడా ఆ చట్టాలను పూర్తిగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మైనర్ విద్యార్థిని అనేక విధాలుగా వేధింపులకు గురి చేసినటువంటి ఉపాధ్యాయుని, లెక్చర్ని కనీసం అతని పైన
శిక్షించకుండా క్రిమినల్ కేసులు బనాయించకుండా తనని కాపాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మన కళ్ళకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రతి దానికి జిల్లా కలెక్టర్ ఇవాళ చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కలెక్టర్ నోటీసులు వాళ్ళకి వారం నుంచి ఇది నానుతున్నప్పుడు కూడా వారం నుంచి ఒక వారం 10 రోజుల నుంచి కూడా ఇది పూర్తిగా ఇవాళ ఖమ్మంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులని వేధింపుకు గురి చేస్తున్నటువంటి విషయం వారం 10 రోజుల నుంచి కూడా ఇది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కనీసం ఇవాళ ప్రభుత్వ అధికారులు ఆ వైపున అతను పట్టుకోవడం కానీ అతను శిక్షించడం కానీ చేయనటువంటి పరిస్థితి ఉంది. కానీ తక్షణమే అతని పైన పోక్సో కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏఐసబ్గా మేము డిమాండ్ చేస్తాం. వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నడివడ్డున్న ఉమెన్స్ కళాశాలలో అయితే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై లైంగికంగా దాడి చేసిన ఎవరైతే లెక్చరర్ ఉన్నో అతన్ని తక్షణం అరెస్ట్ చేసి అతన్ని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇక్కడ నిరసన చేయడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం నాడిగొడ్డు ఉన్న మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు, ఇంటర్ కళాశాలలో ఇక్కడ ఉన్న ఎక్కువ శాతం ఇక్కడ మహిళలు లెక్చరర్ లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ జిల్లా అధికారులు ఆలోచన చేసి ఇక్కడ మహిళా లెక్చరర్ని కేటాయించాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యా బుద్ధులు నేర్పేటువంటి బడిపంతుల్లో ఈ రోజు విద్యార్థినుల పట్ల అసాంఘిక కార్యక్రమాలకి అసాంఘిక పదజలాలతోటి విద్యార్థుల్ని వేధించేటువంటి పరిస్థితి ఈ రోజు ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్నటువంటి మహిళా ఉమెన్స్ జూనియర్ కళాశాలలో చోటు చేసుకున్నటువంటిది ఉన్నది. ఈ రోజు ఈ విద్యార్థినుల పట్ల రక్షణ లేకుండా ఈ రోజు సరైనటువంటి విద్యార్థులను గైడ్ చేయాల్సినటువంటి ఉపాధ్యాయులు లెక్చరర్సే ఈ రోజు ఇట్లాంటి ఘటనలకి దోహదపడుతున్నారు అని అంటే రేపు రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఈ రోజు రేపు తల్లిదండ్రులు కూడా ప్రశ్నార్థకంగా ఉండేటువంటి పరిస్థితి రానున్నది. ఇలాంటి పరిస్థితి కనుక వస్తే రేపు విద్యార్థులకి రక్షణ కరవయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే హరి అనేటువంటి లెక్చరర్ని తక్షణమే అరెస్ట్ చేసి తనని డిస్మిస్ చేయాలని ఈ సందర్భంగా జార్జిరెడ్డి పీడిఎస్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం నగర కేంద్రంలోని ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని పాఠాలు చెప్తున్నటువంటి లెక్చరర్ ఎవరైతే ఉన్నాడో చెడు మార్గంలో విద్యార్థులు నడిస్తే విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళు సరైన మార్గంలో నడపాల్సినటువంటి లెక్చరరే ఇవాళ విద్యార్థులకు ఏదో ఒక రూపంలో చిల్లర మెసేజ్ పెడుతూ వాళ్ళని లైంగికంగా వేధింపులు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు కంప్లైంట్ వచ్చి 4 రోజులు గడుస్తూ ఉన్నా కానీ ఇవాళ డిఐఓ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఎవరు కూడా ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని అంటే ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అతని పైన పోక్సో కేసును పెట్టాలి, అతని పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాం.